దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. 7 దశల్లో భాగంగా ఇప్పటికే 3 ఫేజ్ల పోలింగ్ కంప్లీట్ కాగా మరో 4 దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే 7 దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చివరిదైన 7వ దశలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా 15వ తేదీన నామినేషన్లు స్క్రూటినీ చేయనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుకు విధించారు. జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లో 9, ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్ 13, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసి లోక్సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. 7 దశల్లో భాగంగా ఇప్పటికే 3 ఫేజ్ల పోలింగ్ కంప్లీట్ కాగా మరో 4 దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే 7వ దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. చివరిదైన 7వ దశలో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా 15న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 1న పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.